నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లోనూ ఉన్నది. ఇది నీవు నమ్మగలిగిన నాడు, ప్రేమతో సృష్టిని వీక్షింపగలిగిన నాడు, జీవత్వమును సమతతో మమతతో చూడగలిగిన నాడు హింసకు దూరము కాగలుగుదు. పవిత్ర పరమార్థ స్వరూపుడైన పరమాత్మను నీలోనే నీవు సందర్శింపగలుగుదు. సకల చరాచర జీవకోటిని జాలితో చూడగలుగుదు. అహింసా పరమో ధర్మ. ఇదే ప్రకృతిలోని ప్రాణికోటికి నిత్యము, సత్యము, శరణ్యం. సంఘజీవనుడవైన నీవు సంఘమును విస్మరింపకు. ధర్మబద్ధుడవైన నీవు ధర్మమును విస్మరింపకు.